వి ఫైనలీ ఫౌండ్ సీడెడ్ గ్రేప్స్ యూ గైస్. ప్లాంట్స్ పెంచడానికి నేను చాలా రోజుల నుంచి ఐ బీన్ లుకింగ్ ఫర్ సీడెడ్ గ్రేప్స్ అని చెప్పి మీకు అందరికీ చెప్పిన. లాస్ట్ మనము మా పక్కింట్లో ఈ గ్రేప్ వైన్ కొమ్మ కొట్టేసిన అని చెప్పేసి ఆ కొమ్మ ప్లాంట్ చేసేటప్పుడు చెప్పిన మీకు. సో నేను అంటే లైక్ మేబీ దిస్ ఇస్ ద సీజన్ ఏమో. ఈ మధ్యనైతే నాకు తెలిసి ఈ సీడ్ గ్రేప్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఆఫ్ సీజన్ నాకు తెలిసి ఉండవేమో ఇవి. దీంట్లో కూడా సీజన్స్ ఉంటాయని చెప్పి నేనైతే ఫస్ట్ టైం తెలుసుకున్నా. ఈ గ్రేప్స్కి సీడ్స్ ఉన్న గ్రేప్స్, సీడ్స్ లేని గ్రేప్స్ ఒక్కొక్క సీజన్లో వస్తాయి అని చెప్పేసి. సో మనకైతే ఈ సీడ్స్ ఉన్న గ్రేప్స్ దొరికినాయి అండ్ వీఆర్ గోయింగ్ టు ఈట్ ద గ్రేప్స్ అండ్ దెన్ కలెక్ట్ ద సీడ్స్ గైస్. గ్రేప్స్ నేను ఏదో కొంతమంది అంటారు, అక్క మీకు పైసలు బాగున్నట్టున్నాయి, ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి నువ్వు తినకుండానే పెడుతున్నావా ఏంది అని చెప్పేసి అంటారు. అవన్నీ తిన్న ఫ్రూట్సే గైస్, దాని లోపల సీడ్స్ కూడా తినాలనే ఏంది చెప్పండి. సో ఆ సీడ్స్ అన్నీ మంచిగా కలెక్ట్ చేసేసి ఎండలో పెట్టేసిన గైస్. వాష్ చేసేసి ఎండలో పెట్టేసి, ఇది బ్రోకన్ పాట్స్ మీకు తెలుసు కదా, ఈ బ్రోకన్ పాట్ స్టోరీస్ గురించి. ఇవైతే కూజాలు, యాక్చువల్గా ఇవి లాస్ట్ సమ్మర్ కూజా అనమాట. దీన్ని మంచిగా రెడ్ సాయిల్ వేసేసి ఫిల్ చేసిన అండ్ ఈ ఎండబెట్టిన సీడ్స్ గైస్ ఇవన్నీ మంచిగా వేసేసి వదిలేసిన. యూ కెన్ యాక్చువల్లీ గ్రో ఇట్ అండ్ టిష్యూస్ ఆల్సో. ఇవి టిష్యూలో పెంచడం ఇంకా మజా వస్తుంది. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ట్రై చేద్దాం అట్లా. అది కూడా చూపెడతా ఏముంది మీకు. సో ఇదైతే దీంట్లో మంచిగా సాయిల్ మీద వేసేసి వర్మీ కంపోస్ట్ వేసి కవరప్ చేసి వదిలేసినాం గైస్. వదిలేసిన తర్వాత ఒక 2 వీక్స్కి అయితే ఇట్లా చిన్నగా ఒక శాప్లింగ్ వచ్చింది అండ్ ఇంకా 2 కూడా దాని పక్కన పెరుగుతున్నాయి అనమాట, విచ్ ఈస్ అ గుడ్ సైన్. ఇది కొంచెం పెరగగానే ఇంకా ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ యూ. అప్పటి వరకు మీరైతే ఛానల్ మీద 2 కన్నులేసి ఉంచండి అండ్ మీరు ఒకవేళ ట్రై చేస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.